ఫ్రెండ్స్ మాడిపోయింది అది. నిజంగానే నా నుంచి కెమెరా వాడు పెట్టుకొని ఏదో యుద్ధంలో సాధించినట్టు ఫీల్ అవుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు SV76 క్రియేషన్స్. ఈ రోజు అయితే మనం బీచ్ లో పారం కొడితే అయితే ఫ్రై చేసుకుని అయితే తినబోతున్నాము. ఫస్ట్ టైం మనం బీచ్ లో కర్రీ చేస్తున్నాము. ఎలా వస్తుందో ఫుల్ వీడియో చూడండి. ఇదే కాదు, ప్రతి వీడియో కూడా ఇంకా మనవి ఇక్కడే వస్తాయి. ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ పక్కనే బీచ్ ఉంది. క్లైమేట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ బీచ్ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాము. సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏది బాగుంటుందిరా మొక్కగా కారణం చూడండి, మా వాడు బీచ్ కని చెప్పేసి ఈ అడవిలో దిప్పుతా ఉన్నాడు. ఎక్కడికి రా వినాయ్? మచ్చా అడవిలో తీసుకోమా చేస్తా. ఈ ఫారెస్ట్ ఎవరైనా చూసారా? ఫారెస్ట్ ఫ్రెండ్స్, ఇంకనైతే ఈ కోడిని కోసుకొని కాల్ చేసుకొని కర్రీ అయితే చేసుకున్నాం. రండి. చలి కాల్చుకున్నాం ఫ్రెండ్స్. ఎండాకాలంలో కూడా చలి కాల్చుకుంటే వెదర్కి చాలా మంచిదంట. కానీ కాలు రా, తొందరగా కాలిస్తే. బాగా మాడబెట్టేశాడు. ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తినేయడమే. అట్లా అయిపోయింది ఇది. ఇప్పుడు పసుపుతో అయితే స్నానం చేపిద్దాం ఫ్రెండ్స్. ఒక పని చేయడు, వాటర్ బాటిల్ పెట్టుకొని ముందర కూర్చో ఉన్నాడు. ఆ మాట చెప్పలేదు, నేనే కష్టపడుతున్నా ఫ్రెండ్స్ అందరికన్నా. చూడండి ఫ్రెండ్స్, చూడండి సార్. ఇప్పుడైతే ఈ కోడిని కోసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎట్టుందో. మనం తీసినప్పుడు ఇంత పెద్దది ఉండింది. ఇప్పుడు ఏమంటుంది, కప్ప అంత అయింది ఇది. అందరు కత్తులతో కోస్తారు ఫ్రెండ్స్, నేను చాకుతో కోస్తున్నాను. ఇదే హైలైట్. అంత లేదు, అడవిలో చాకులే దొరికాయి. కత్తి కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్, కాకపోతే నేను దీంతోనే కోయాలనిపించింది. చూడండి ఫ్రెండ్స్, తందూరు అయిపోయింది నిజంగానే ఇది. నాకు లెగ్ పీస్ ఉండియా? కష్టపడేది మేము ఫ్రెండ్స్ అయితే వీడియో కెమెరా పెట్టుకుంటున్నాడు. ఆయనకు లెగ్ పీస్ కావాలంట. ఉండి వాయ్. ఈ కోళ్ళు కోసుకొని అయినా బతికిపోతా నేను, తెలుసా మీకు? కోళ్ళు అంగడి పెట్టిస్తాలే. అదైనా వ్యాపారమే ఫ్రెండ్స్. రోజుకి ఒక కోళ్ళు కోసుకున్నా 250 వస్తుంది. వీళ్ళకి అది తెలియదు. వీళ్ళకి మాది తెలియదులే సార్. ఫస్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా వేసుకున్నాము. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకున్నాము. చికెన్ మసాలా, కారం వేసుకున్నాం. మా వాడు కట్ చేసేదే రావట్లేదు ఫ్రెండ్స్. తినమంటే 2 ప్లేట్లు తింటాడు. కారం కొద్దిగా వేసుకున్నాము. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ మనం ఇప్పుడైతే నీట్గా మసాలాలన్నీ వేసుకొని కలిపి పెట్టుకున్నాము. దీన్ని కాసేపు బాగా ఊరేదాకా సైడు పేపర్ వేసి పక్కన పెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసాడు ఫ్రెండ్స్, కానీ ఉప్పు వేయడం మర్చిపోయాడు ఫ్రెండ్స్. అదేం పద్ధతి ఫ్రెండ్స్? ఉప్పు వేయలేదా? అవును ఫ్రెండ్స్. ఇప్పుడు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఉప్పు. కల్లుప్పు ఫ్రెండ్స్ కొద్దిగా వేసుకుంటే చాలు, ముక్కలకి బాగా పడుతుంది. ఇలా టాంచి నన్ను ఏం పని చేయట్లేదని తిడతా ఉన్నారు. అందుకే పోయన్నా మంటేద్దామని వచ్చా. నిజంగానే నా నుంచి కెమెరా వాడు పెట్టుకొని ఏదో యుద్ధంలో సాధించినట్టు ఫీల్ అవుతున్నాడు. వీడియో తీయడం కూడా కష్టమే కదా బ్రో. నేను కూడా తీస్తాను బ్రో, అందుకే నేను కెమెరా పట్టింది. వెళ్ళిపోతుంది. కట్టి పొల్లలు ఇందాక నీట్గా పెట్టలేదని చెప్పాను ఫ్రెండ్స్. వీళ్ళకి వినరు మాట.
కాలుతుంది ఇది. ఇప్పుడు మన సొంత టాలెంట్ని ఉపయోగించాలి దీంట్లో. చూసావా? అయినా పర్లేదు ఫ్రెండ్స్, వంట సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసేసుకున్నాం. కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు అయితే వేసేసుకున్నాం. వేసేదా మంట అయితే పైకి లేస్తుంది ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాము కొద్దిగా. మంట అయితే పైకి లేస్తుంది. బాబు అదిగో ఆ కుక్క. చికెన్ చూడరే, కుక్క ఉందా? ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్ మనం. చూడండి, ఇప్పుడు దాకా నేనే కష్టపడ్డాను అన్నిటికీ. లాస్ట్కి వీళ్ళు ఏమంటారంటే నేనే కష్టపడ్డాను అంటారు ఇద్దరు. చూడండి ఎట్ట తిప్పుతాను ఏంటి కూడా. ఈ వీడియోలో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా చేసింది నేను, అది సెగ పడుతుందని చెప్పి అట్లా కాసేపు బయటకు వెళ్ళిన పాట వచ్చి ఇక్కడ నేనే వంట చేశాను, నేనే తోపాటున్నాడు. లాస్ట్లో వంట ఎలా వస్తుంది, ఒకవేళ బాగా రాకపోతే ఈయన తంత బీచ్లో పొల్లాడిచ్చి మరీ అంతాను. ఇది గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో చూపిస్తాను. పరిగెత్తి కొడతాను ఇన్ని. చూడండి మీరే. ఇందాక ఫ్రై అన్నాడు, వచ్చి నీళ్ళు పోసేసాడు. అది ఇప్పుడు కర్రీ అయిపోయింది. నీళ్ళు పోసింది నువ్వే కదా. పొయ్యమన్నా నేను. అవును, పొయ్యమంటే నువ్వు ఎట్ట పోస్తారు? అది నా తప్పేలేండి ఫ్రెండ్స్. ఎలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని నీళ్ళు పోసాను. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లే. చికెన్ అయితే అయిపోయింది, ఇంకా పోయి తినేయడమే. దాదాగా బీచ్ అని చెప్తున్నాము, చుట్టుపక్కల అడివే చూపిస్తున్నాము. ఇప్పుడైతే ఈ కర్రీ అయితే అయిపోయింది. వెళ్ళి బీచ్ దగ్గరికి వెళ్ళి తిన్నాము. లేకపోతే మీరు పన్నేలాగా ఉన్నారు, ఇది ఏంద్రా నుంచి బీచ్ అంటున్నారు, చుట్టూ అడివే చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. ఇప్పుడు వెళ్ళి బీచ్ కట్టి తిన్నాము రండి. ఏంద్రా ఈడు ప్లేట్ ఎత్తుకుంటున్నారు అనుకుంటున్నారా? నుంచి పాపం మేము వీడియో స్టార్ట్ చేసిన అప్పటి నుంచి ఆ కుక్క అయితే మమ్మల్ని చూస్తుంది. పాపం కొన్ని కుక్కలు మాత్రం ఈ బీచ్లోకి వచ్చేసి అలాగా ఫుడ్ లేక అలాగా ఆకలితో ఉంటాయి. మనం వచ్చినప్పుడు బీచ్కి మనం తినే దాంట్లోనే కొద్దిగా అనేటివి కుక్కలకు కానీ ఆడుండే పక్షులకు కానీ అట్ట వేస్తే ఓటి ఆకలి కూడా తీరుతాయి. ఇప్పుడైతే మనం ఆ కుక్కకు పెడతాము రండి. అదైతే పెట్టేశాను, నుంచి వస్తుంది. అదైతే ఇప్పుడు దాకా తినలేదు ఫ్రెండ్స్. దాన్ని ఏం చేయాలి? అయ్యో పాప నా ఆకలితో ఉంటుందని పెడితే ఫస్ట్ వీడియో స్టార్ట్ కానీ కట్టే కూర్చొని చూస్తుంది. కర్రీ అయిపోయిందని ఫస్ట్ దానికే పెట్టినా కానీ అది తినలేదు. ఏం చేయాలి దాన్ని? ఇప్పుడైతే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు కదా, బీచ్ ఎక్కడ కనిపించలేదు, మొత్తం అడిగే చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో. పదండి బీచ్కి వెళ్ళి తిందాం. ఫైనల్లీ అయితే బీచ్కి వచ్చేసాము. ఇది ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మేము ఇలా విధంగా బీచ్ చికెన్. కాకపోతే చికెన్ చేసేదే లేట్ అయింది అనుకోండి. దీంట్లోకి థమ్స్అప్ అయితే కరెక్ట్గా ఉన్నాం. కాకపోతే మా వాళ్ళు ఏంటంటే చికెన్ తిన్నాక థమ్స్అప్ ఒక 2 hours తర్వాత తాగదాము, అరగతుంది బాగా అన్నారు. అందువల్ల థమ్స్అప్ తెచ్చిన సిగ్గుండాలి కొద్దిగా. థమ్స్అప్ అంటే అది అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చూడండి మా మీద వస్తున్నాడు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ తినిన వెంటనే థమ్స్అప్ అయితే తాగొద్దు. ఒక 1 hour కానీ 1.5 hour తర్వాత కానీ తాగితే కొద్దిగా అనేది స్టమక్లో ఫ్రీగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ అలాంటివి అయితే ఉండవు. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చాడండి వయ్యారి. చెప్పించాలి కానీ నా లెగ్ పీస్ తినేస్తావేమో. ఫ్రెండ్స్ ఇది నాకు ఎప్పటి నుంచో ఇష్టం ఫ్రెండ్స్. ఈ లెగ్ పీస్ కన్ను ఉంది, కాకపోతే వాడు అడుగుతున్నాడని ఇద్దాం అనుకుంటా. కాకపోతే నేను ఈయన కదా, బేదులు వచ్చేస్తాయి. కర్రీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. ఎటొచ్చింది రా కర్రీ? బాగుంది రే, పనికి వస్తారు పైకి వస్తారు రే. ఏం నువ్వు తినవారా? తిను.
మా వాడు చూడండి ఫ్రెండ్స్ మొహమాట పడుతున్నాడు, చేసిందంతా పాపం కష్టపడ్డాడు ఈ వీడియోలో. మాటల్లో చెప్పేమి. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. మా వినయ్ రాజు భలే చేసి. ఇంక నుంచి అయితే ప్రతి ఒక్కరు ఫుడ్ వీడియోస్ చేస్తున్నారు అంటున్నారు. కాకపోతే ఇంక నుంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోస్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము.